తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘానికి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా క్రమ పద్ధతిలో నిర్వహించబడినటువంటి ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి సోదరులు ఇంజమూరి రాఘవాచారి గారికి అందరూ తమ్ములు అన్నలు పేర్లు తెలిసిన వాళ్ళే, మరి ఎవరి పేరు చెప్పకపోతే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి చేపూరు వెంకటస్వామి గారికి మీ అందరినీ మీ కార్యవర్గ సభ్యుల్ని ఈ 2-3 రోజుల్లో ఒకరోజు మా ఇంటికి భోజనానికి పిలుచుకుంటా, పేరు చెప్పలేకపోతే నన్ను మన్నించాల్సిందిగా సభా వేదిక పైనటువంటి స్వర్ణకార జన్మ బంధువులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీస్సులతో గౌరవ కేసీఆర్ గారి సంపూర్ణమైనటువంటి సహకారంతో తెలంగాణ రాష్ట్రానికి నేను మొదటి స్పీకర్ కావడం జరిగింది. ఈ స్పీకర్ గా కొన్ని బలహీనతలు ఉన్నాయి. సభ సజావుగా నడవాలంటే క్రమ పద్ధతిలో ఉండాలనేది సభాపతిగా నా స్వీయ అనుభవం. చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు మనం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకార సంఘం పనిచేస్తున్నది. ఈనాడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి స్వర్ణకార సంఘం వారి పనిలో జాతీయులు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారంలో మీ మధుసూదనాచార్యగా నా సంపూర్ణమైనటువంటి సహకారం ఆశీస్సులు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సభా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బహుశా 3-4 రోజుల క్రితం సోదరుడు రాఘవాచారి గారు వారి కార్యవర్గం నా దగ్గరికి రావడం జరిగింది. 1-2 విషయాలు నేను వారితో మనవి చేయడం జరిగింది. అదే విషయాన్ని ఈ రోజు ఈ వేదిక నుండి కూడా మీ అందరికీ దాన్ని స్వీకరించి సహకరిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. నేను ఒక విషయాన్ని ఈనాటి కార్యనిర్వహణ బాధ్యతల్ని బుధ స్కంధాల మీద వేసుకున్నటువంటి తమ్ములకు మనవి చేస్తా ఉన్నా. మీరెవరైనా జాతి గౌరవానికి కానీ జాతి ఐక్యతకు కానీ నష్టం కష్టం కలిగించేటువంటి పనులు చేయరాదు అని మీ అన్నగా ప్రార్థన చేస్తా ఉన్నా. మనం ఐక్యంగా ఉండాలి, శక్తిగా మారాలి. ఈనాడు ఉన్నటువంటి పోటీ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలి. మధుసూదనాచారి మీ బిడ్డే స్పీకర్ కాగలిగిండు, అనుకున్నటువంటిది సాధించలేదు. కారణం ఒంటరిగా మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో కొన్ని అద్భుతమైనటువంటి కులాలుగా ఎదిగే బలాలు ఫలితాలు సాధించుకోగలుగుతుంటే మనం మాత్రం అప్పుడప్పుడు తలుపుకున్న ఒక చుక్కలాగా ఎవరో ఒకరు వెలగడం రాలిపోవడం జరుగుతూ ఉన్నది. శాశ్వతంగా వెలిగే ప్రాతిపదికకు మీరందరూ కూడా కంకణబద్ధులు కావాలి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దరఖాస్తులు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, అందరి చుట్టూ తిరగడమే తప్ప మన చుట్టూ ఎవరైనా తిరిగే స్థితికి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. భూమి మీద ఏ మనిషికి 4 చేతులు లేవు, 4 మెదళ్ళు లేవు.
అందరికీ గదే చేతులు ఉంటాయి, గదే మెదళ్ళు ఉంటాయి. అందరికన్నా గొప్ప మెదడు ఉన్నటువంటి వ్యక్తులు విశ్వ బ్రాహ్మణులు. అదే సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు అయితే ఆ పరంపరలో ఒక బ్రహ్మంగారు, ఒక జయశంకర్ మన పూర్వీకులు అనేటువంటి విషయాన్ని నెమరు వేసుకొని ఆ శక్తిని ఆవాహనం చేసుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మహానుభావులు అవుతారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందుకనే మనం ఉన్నటువంటి సమాజాన్ని మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచాన్ని శాసించేవి మూడు. ఒకటి డబ్బు, రెండవది రాజ్యాధికారం, మూడవది జ్ఞానం. నేను భూతత్వం పెట్టి భారతదేశం అంతా గాలిస్తా ఉన్నా, రాజ్యాధికారంలో కానీ డబ్బులో కానీ విశ్వ బ్రాహ్మణుడు అనేవాడు నాకు ఇంతవరకు కనబడలేదు. ఈరోజు పేపర్ చదివితే ప్రపంచ కుబేర్ల జాబితా వచ్చింది. ఎలాన్ మస్క్ నంబర్ 1, జెఫ్ బెజోస్ నంబర్ 2, ఆర్నాల్డ్ నంబర్ 3, బిల్ గేట్స్ నంబర్ 4. ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే మరి తెలివైనటువంటి వారసులం మనం. ఇవాళ మనం ఎయిర్ ఇండియా గురించి వస్తూ ఉన్నది, టాటాల కృషి. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టాటాలను 50 సంవత్సరాల కాలంలోనే అంబానీ కుటుంబం దాటిపోయింది. చిన్న ప్రశ్న, 50 ఏళ్లలో అంబానీ కుటుంబం టాటాల చరిత్రను దాటిపోగలిగితే సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టించినటువంటి మహానుభావుని వారసులమైనటువంటి మనం ఎక్కడున్నాము? ఈ దేశాన్ని ప్రపంచాన్ని శాసించినటువంటి వాళ్లను దిశానిర్దేశనం చేసినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు వీర బ్రహ్మేంద్ర స్వామి. వారి వారసులం మనం. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈరోజు అది అవసరం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మానవ జాతిని సామాజిక శాస్త్రవేత్తలు 4 రకాలుగా వర్గీకరించింది. కాకసాయిడ్, ఆస్ట్రలాయిడ్, మంగలాయిడ్, నీగ్రాయిడ్. మీ బిడ్డ అయినటువంటి మధుసూదనాచార్యులు కూడా మానవ జాతిని 4 రకాలుగా వర్గీకరించింది. ఒక రకం క్రియేటర్స్, రెండవ రకం ఇమిటేటర్స్, మూడవ రకం స్పెక్టేటర్స్, నాలుగవ రకం ఫ్రస్ట్రేటర్స్. క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్ట్రేటర్స్. ఎవడి విశ్వకర్మ క్రియేటర్ వారసుడు ఈరోజు స్పెక్టేటర్గా మిగిలిపోతున్నారు. ఇది 25వ సంవత్సరం వయసులో గమనించిన కాబట్టే ఈ జాతి స్పెక్టేటర్ గా ఫ్రస్ట్రేటర్ గా ఉండడానికి వీల్లేదు. ఒక్క మెట్టైనా పైకెక్కాలనేటువంటి కసితో నా మీద నేను అనేక ప్రయోగాలు తీసుకొని ఈ స్థాయికి వచ్చి ఈ రోజు మీ ముందు మాట్లాడడం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. వ్యక్తిగా శక్తి కావడం వేరు, జాతిగా శక్తిగా రూపాంతరం చెందడం వేరు. ఈ వేదిక ఈ జాతి ఒక శక్తిగా రూపాంతరం చెందడానికి, పరిణామం చెందడానికి అద్భుతమైనటువంటి వేదిక కావాలి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. తమ్ముడు విజయపూరి గారికి మళ్ళీ నా మొన్నటి సూచన, జనగణన జరగాలి.
చాలా సింపుల్ గా మొన్న మీతో మాట్లాడుతూ చెప్పిన తెలంగాణలో మీకు అన్ని జిల్లాల్లో కార్యవర్గాలు ఉన్నాయి. అధ్యక్షులందరికీ చెప్పండి, మీరు జిల్లా అధ్యక్షుడికి బాధ్యత ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు బాధ్యత ఇవ్వాలి, మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు బాధ్యత ఇవ్వాలి. ఏం అవసరం లేదు, 24 గంటలలో మీ గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఎవరు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏం పని చేస్తా ఉన్నారు, ఏ రకంగా బతుకుతా ఉన్నారు, ఎవరు చదువుకున్నారు, ఎవరు వృత్తిలో ఉన్నారు, ఎవరి స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనేది నేను ఇవాళ పొద్దున లేచిన తర్వాత మా ఊళ్ళో మేమెందరం ఉన్నది అనేది ఒకసారి నెంబర్ వేసుకున్నాను. మా ఊళ్ళో 3 స్వర్ణకార కుటుంబాలు ఉన్నాయి. సిరికొండ వెంకట నరసయ్య మా నాన్నగారిది ఒక కుటుంబం, కొండపర్తి వెంకట నరసయ్య ఆయనది ఒక కుటుంబం, వరపోసు వెంకటరామ నరసయ్యది ఒక కుటుంబం. ఈ వెంకట నరసయ్యకి 2 కొడుకులు, 4 కొడుకులు, వాళ్ళకి 2 పిల్లలు, అన్ని లెక్క వేసుకున్నారు. నాకు ఈ లెక్క తేలడానికి 15 నిమిషాలు మాత్రమే పట్టింది. ఎంతసేపు పట్టింది? 15 నిమిషాలు మాత్రమే పట్టింది. మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూలలో ఉండేటువంటి పల్లెలలో స్వర్ణకార కుటుంబాలు 4-5 మించి లేవు. కాస్త పెద్ద గ్రామం అయితే ఎక్కువలకు ఎక్కువ 10 కుటుంబాలు ఉంటాయి. మండల కేంద్రం అయితే 20-25 కుటుంబాలు ఉంటాయి. పాత తాలూకా కేంద్రం అయితే 50 ఉంటాయి. రెవెన్యూ డివిజన్ అయితే 100-150 ఉంటాయి. వరంగల్ లాంటిది అయితే 1000-1500 ఉంటాయి. హైదరాబాద్ లాంటిది అయితే 20,000 కుటుంబాలు ఉంటాయి. ప్రమాదం. మరి ఇంత పెద్ద బృహత్తరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించబోతున్నటువంటి మీకు ఇది ఒక లెక్క లేదు, లెక్క కాదు. ఇలా మన వాళ్ళని ఎవరిని అడిగినా నేను భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ జనాభా 780 కోట్లు, భారతదేశం జనాభా 138 కోట్ల 50 లక్షలు, తెలంగాణ జనాభా 3 కోట్ల 80 లక్షలు. స్పష్టంగా చెప్తారు. అటువంటి అప్పుడు మన కులపరమైనటువంటి జనగణన జరగాలి. దాని ద్వారా మొత్తం జాతిలో ఉన్నటువంటి వారందరి స్థితిగతులు మనకు అర్థం కావాలి. ఈ స్థితిగతులు అర్థమైతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎటువంటి కార్యాచరణ అవసరం, ఆ కార్యాచరణ ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం ద్వారా వాళ్ళకు విశ్వాసాన్ని కలిగించి స్వర్ణకార ఈ సంఘం ద్వారా స్వర్ణకార జాతి ఒక శక్తిగా ఎదిగి మాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘం ద్వారా మా సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాము. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచం మీద వచ్చినటువంటి అనేక మార్పుల్లో భాగంగా పారిశ్రామిక గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత బహుశా ఏ వృత్తి మీద జరగనటువంటి దాడి ఈ వృత్తి మీద జరుగుతూ ఉన్నది. ఒకవైపు అనేక కార్పొరేట్ సంస్థలు రావడం, మరొక వైపు విపరీతమైనటువంటి ధరలు పెరగడం, ఇంకొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఊళ్ళో కాకుండా బయట పట్టణాలకు పోయేటువంటి దుస్థితి రావడం, వెరసి స్వర్ణకారుని జీవితం సమస్యల్లో పుట్టి సమస్యల్లో పెరిగి సమస్యల్లో అంతం కావడమే స్వర్ణకారుని జీవితంగా అలాంటి దయనీయమైనటువంటి స్థితి దాపురించింది. కాబట్టి మరి దీని నుంచి బయటపడాలి అని అంటే సంఘం క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.
మీరు క్రియాశీలకంగా పనిచేస్తారనేటువంటి ఆశాభావాన్ని మాత్రం నేను వ్యక్తం చేస్తా ఉన్నా. కారణం మీరు చక్కటి పద్ధతిలో ఎన్నికలు ఏర్పాటు చేసుకుని గెలవడం జరిగింది. ఒక విషయంలో మధుసూదనాచారిగా మీకు హామీ ఇస్తా ఉన్నా, మీ అందరి ఆశీస్సులు నేను ఏ స్థాయిలో ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా ప్రత్యక్షంగా కొందరివి, పరోక్షంగా అనేక మంది ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిగా ఏ పరిస్థితుల్లో కూడా ఈ జాతి గౌరవానికి నా వల్ల మచ్చ చేయను అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. నేను బాగు చేసినా చేస్తానా ఒక అంశం అయితే, ఇవాళ చెడు మాత్రం చేయడం మధుసూదనాచార్య వల్ల కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. అదే రకంగా మరి నారాయణ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు తక్కువ, వేదిక పై నుండి తెలిసిన వాళ్ళు ఎక్కువ. వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఎవ్వరు నా దగ్గరికి ఏ సమయాన్ని వచ్చినా నేను చేయగలిగినటువంటి సహకారం అందించానే తప్ప, నా జాతి పట్ల నా కృతజ్ఞతలు చాటుకున్నానే తప్ప మరొక రకంగా వ్యవహరించలేదు. ఇక ముందు కూడా వ్యవహరించే ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మీకు తెలుసో తెలియదో, మా నాయన గారు జీవిత కాలం మొత్తం స్వర్ణకారు. ఇక్కడ నా రక్త సంబంధికులు మా ఆత్మ బంధువులు ఉన్నారు కాబట్టి చాలా కష్టపడి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1980 నుండి 83 వరకు హైదరాబాద్ మహానగరంలో మా ఇంటి నుండి మేము 5గురం హైదరాబాద్ లో ఏకకాలంలో చదువుకోవడం జరిగింది. ఒక్క స్వర్ణకారుడు రెక్కల కష్టం మీద పనిచేసి మమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత నాకు లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. నా మనసేమో రాజకీయాల మీద ఉన్నది. మా నాయన రాజకీయాలకు వ్యతిరేకం. కారణం ఏంటంటే డబ్బు ఉండాలి, బిడ్డ కులం ఉండాలి, ఇంకా మనోళ్ళు బలం ఉండాలి, మనం చేసుకొని బతికి తెలివిగా ఈ స్థాయికి వచ్చినాం. మళ్ళా నేను చూడంగా మీరు బజార్లో పడితే నేను తట్టుకోలేనని అన్నాను. నేను ఒకటే మాట అన్నాను, మీ మీద మీకు నమ్మకం ఉన్నదంటే బ్రహ్మాండంగా ఉన్నదన్నా. మరి మీ మీద మీకు నమ్మకం ఉండి మిమ్మల్ని 5గురిని హైదరాబాద్లో చదివించలేదు కదా, నా మీద కూడా నాకు నమ్మకం ఉన్నది బాబు, నీ బిడ్డగా నేను చరిత్ర సృష్టిస్తాను, నువ్వు దయచేసి ఆశీర్వదించు మాట హామీ ఆయనకి కూడా జరిగింది. జీవితంలో మీరందరూ రాఘవ ఒకసారి ముఖ్యుల్ని ఏదైనా మీటింగ్ పెట్టు, మా ఇంట్లోనే పెడతా, వాళ్ళందరి మనసు విప్పి వాళ్ళేంది నేనేంది మనమేంది అనేటువంటి విషయాలు ఒక పూటంతా చర్చించడానికి మీకు సహకరించడానికి నేను సిద్ధమనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. జీవితం ఆశాభాషలు కాదు. నేనుగా ఈ స్థాయికి రావడానికి 4 ప్రిన్సిపల్స్ నిర్ణయించుకున్నాను. ఒకటి, కసి ప్లస్ కృషి ఈక్వల్స్ టు విజయం. నీకు కసి ఉండి దాన్ని ఛేదించాలి, సాధించాలి, నీ స్వంతం చేసుకోవాలి అనేటువంటి నిరంతర తపన, కఠోర దీక్ష చేయగలిగితే సాధ్యం కాని లేదు. అది సాధ్యం చేయడంలో ఏ చరిత్ర లేని మధుసూదనాచారి 38 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిండు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తాను. రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా, మా నాన్నగారికి మాటించిన, ఆయన వయసు చాలా పెద్దది, ఇప్పుడు బతుకుంటే 100 ఏళ్ళు. నేను 26 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేనైనా అప్పటికే ఆయన వయసు 70 పైన ఉన్నది. మా నాయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆయన బతికుండగానే ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చిన పరోక్షణం నుంచి
నేను లక్ష్యాన్ని నిర్ణయించుకున్న దాన్ని సాధించడం కోసం ఎంత కష్టపడ్డానో ఆ దేవునికి ఎరుక, నాకెరుక, మా నాయనకి ఎరుక అనేటువంటి విషయాన్ని మనం ఇస్తాం. రెండవది, జీవితానికి సంబంధించి 4 విషయాలు మనవి తెలుసు. కసేవి ప్లస్ కృషి ఈక్వల్స్ టు విజయం. చేయతగిన చేయతగని, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి సోయి ఉండాలి. మన జీవితం మన చేతులలోనే ఉంటుంది. మధుసూదనాచార్య తప్పు చేస్తే ఎవరు జిమ్మదారు అవుతారా? బాగుపడతారు. అందుకనే మన జీవితం మన చేతులలోనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం, ఎగురుతూ వస్తే పడిపోతారు, ఎదుగుతూ వస్తే నిలబడతారు. చాలా మంది క్రాస్ కంట్రీని చూసుకుంటారు, ఎట్లా తక్కువ అది నాది కావాలని చూస్తారు. అప్పనంగా వచ్చింది అప్పనంగానే పోతుంది, కష్టపడి వచ్చింది దక్కుతుంది. కాబట్టి మళ్ళీ మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీ పిల్లల్ని మంచిగా చదివించండి. జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో మనం నమ్ముకున్నదే మనల్ని గట్టెక్కిస్తారనేటువంటి ఆశావాహ పరిస్థితులు లేవు. మనమందరం చూస్తా ఉన్నాం, వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు చేతికి మూతిగా బతుకుతా ఉన్నాయి. కొందరు వృత్తితో పాటు మా పిల్లల్ని బాగా చదివించుకుంటే జీవితం మారుతుంది అనేటువంటి సూక్ష్మాన్ని గ్రహించి చదివించి అమెరికాకు పంపిస్తే ఎన్ని కుటుంబాలు ఎంత అద్భుతంగా మారుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. అందుకనే వృత్తిని కొనసాగించడం అవసరమే, కానీ వృత్తితో పాటు పోటీ ప్రపంచంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడపడానికి ఏం అవకాశం ఉందో అనే దాన్ని కూడా చూడాలి. నాకు నేను చెప్పుకోవాలి, చెప్పుకోకపోయినా గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం. నేనేందో మీకు తెలియకపోయినా నా గురించి మీరు ఏం మాట్లాడతారు? నేనేందో మీకు తెలియాలి అని అంటే, మా నాయనగారు ఆ వృత్తిలో ఉండి 10 మందిని సాకిండ్లు పెట్రోలియం చేసేసి, నేను అదే వృత్తిలో ఉంటే 100 మందికి పరిమితమైంది కావచ్చు. ఇవాళ లైఫ్ ఛాలెంజ్ గా తీసుకొని వేలాది మందికి ఆదర్శంగా నిలబడగలిగినానంటే ఆలోచించాను. నా సమాజం ఏంటి, నేనేంటి, నేనేమైతే నలుగురికి మార్గదర్శిగా దిక్సూచిగా ఉంటా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగాను. అందుకనే ఈనాటి సంఘ బాధ్యులందరికీ మనం రాజకీయ పార్టీల నాయకులం కాదు, అంతా కుల పెద్దలు. ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా సంజీవులే. అందరి తపన జాతి పురోగతి, జాతి ఔన్నత్యం, జాతీయుల గౌరవమే. కాబట్టి ఈ ఎజెండాని లక్ష్యంగా సంఘాలు పనిచేస్తాయి. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో సమిష్టిగా జాతి మంచి కోసం సుదీర్ఘమైనటువంటి కార్యాచరణను తయారు చేసుకొని దానికి ప్రాతిపదిక మన జనాభాతో మొదలుపెట్టి ఎదుర్కొంటున్నటువంటి మధుసూదనాచార్యులు చెప్పమంటే స్వర్ణకారులకు సంబంధించి 4-5 సమస్యలు చెప్తుంది. మధుసూదనాచార్య చెప్పి 4-5 సమస్యలు కావు. ప్రతి కుటుంబానికి ఒక సమస్య ఉన్నది. కొన్ని మనకు కనబడని లోతైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏ రకంగానైతే భగవద్గీతను చూస్తే అన్ని సమస్యల పరిష్కారం కనబడ్డదో, స్వర్ణకారులకు సంబంధించినటువంటి బైబుల్ లాంటి సమాచార సేకరణ మీరు చేయాలి. చేసి మనం క్రోడీకరించినటువంటి సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చిన్నలు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మీకు సీరియస్ సమస్య ఉంటే ఫోన్లలో కాదు,
మీరు నేరుగా నా దగ్గరికి రండి. నాతో అయినటువంటి నా శక్తి మేరకు మిమ్మల్ని సంతృప్తి పరిచి మీ సమస్య పరిష్కారం చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇస్తే అది అదృష్టంగా భావిస్తా అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై స్వర్ణకార.